పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఉద్యోగరీత్యా సఫర్ అవుతూ ఉన్నారా? ఫారెన్లో ఉండి కూడా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. అలాగే చూసుకుంటే కనుక ఇక్కడ ఇండియాలో హైదరాబాద్లో కూడా మనం చూసుకుంటే కనుక లేఅవుట్స్ ఎక్కువగా వింటున్నాం. ఉద్యోగాలు తీసేస్తున్నారు. ప్రమోషన్స్ ఎన్నో సంవత్సరాలు కష్టపడుతున్నా కూడా ప్రమోషన్స్ సరైన పోస్ట్ దొరకట్లేదు. ఇలా ఉద్యోగపరంగా చాలా సఫర్ అవుతూ ఉంటాము. ఎన్నో పరిష్కార మార్గాల కోసం వెతుకుతూ ఉంటామా? అయితే గురువుగారు చెప్పే ఈ మాటని ఏదైతే చెప్తారో అది ఆచరించండి, చాలా ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి అని చెప్తున్నారు. ఏంటి ఆ రోజు అనేది ఆలోచిస్తున్నారా? ఎస్ అండి, ఒక రోజు రాబోతుందట జూలైలో. ఏంటి ఆ రోజు? ఆ రోజు విశిష్టత ఏంటి? ఆ రోజు అనేది మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే 2053లో 2070 తర్వాత మాత్రమే వస్తుందంట. వావ్! అంత వండర్ఫుల్ డే ఏంటి? ఆ రోజు స్పెషాలిటీ, ఆ రోజును ఖచ్చితంగా ఏ విధంగా వినియోగించుకోవాలి? గురువుగారి మాటల్లో విందాం. అయితే రైట్ నౌ మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. మాట్లాడదాం ఒకసారి. గురుగారు నమస్కారం. గురుగారు వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఉద్యోగరీత్యా చాలా మంది బాధపడుతూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. ఆ రోజు ఏంటి, ఏం చెయ్యాలి? ఆ రోజు యొక్క విశిష్టత, ప్రత్యేకత మా ప్రజలందరికీ కూడా తెలియజేయరా గురుగారు? తప్పకుండా అంటే ఇప్పుడు చాలామంది మన సమాజంలో చూస్తే అన్రెస్ట్తో ఉన్నారు. ప్రతి వ్యక్తి ఏదో ఒక ఉద్యోగము, వృత్తి, వ్యాపారం వాటిట్లో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి ఆ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి రావాలన్నా, ఇప్పుడు చాలా మందికి చదువుకుంటున్నారు పిల్లలు, ఉద్యోగం దొరకట్లేదు. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి రేపు పొద్దున భవిష్యత్తులో ఉద్యోగం ఉంటుందో లేదో భయం. ఆల్రెడీ చాలా మంది కంపెనీల్లో బెంచ్ మీదకి పెట్టేసేసారు. చాలా మంది ప్రాజెక్టులు లేక ఉద్యోగాలు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల నుంచి ఉద్యోగస్తులని, వృత్తిలో ఇబ్బందులని, వ్యాపారంలో అభివృద్ధిని అని మనం చాలా తక్కువగా చూస్తున్నాం. కాబట్టి నిరుద్యోగస్తులకి కూడా ఉద్యోగం లభించట్లేదు. ఇటువంటి సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళకి ఒక అద్భుతమైన రోజంటూ ఉందమ్మా. ఎందుకనంటే ఏ యుగంలోనైనా కానీ కోరిన కోరిక సంతోషముగా నెరవేర్చేటువంటి దైవము కేవలం పరమేశ్వరుడు మాత్రమే. మిగతావన్నీ దేవతలు కష్టపెట్టి ఫలితాన్ని ఇస్తే, పరమేశ్వరుడు దయామయుడు, అతి శీఘ్రముగా ఫలితాన్ని ఇస్తాడు. సుఖపడుతూ మనం ఆ ఫలితాన్ని అనుభవిస్తాం. కాబట్టి పరమేశ్వర అనుగ్రహం ఉన్నది కాబట్టే ఈ వీడియో చూస్తున్నారేమో. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని ఆశాంతం వీక్షించి ఆచరించి వాళ్ళ సమస్యల్ని పోగొట్టుకుంటారు. ఎందుకంత పరమేశ్వర అనుగ్రహం అని అంటే ముందు తెలుస్తుంది. కాబట్టి ఈ వీడియోని ఆశాంతం వీక్షించే ప్రయత్నం చేయండి. అంటే సంక్రాంతి సెలవుల్లో ఉన్నప్పుడు దైవ సంకల్ప ప్రకారము లేదా ఈశ్వరానుగ్రహం వల్లనో, ఈశ్వర ప్రేరణ వల్లనో కొన్ని గ్రంథాలు చూస్తున్నప్పుడు ఒక అద్భుతమైన రోజు గురించి తెలుసుకున్నాను. అది ఈ సంవత్సరంలో వస్తుందని చూస్తే జూలై మంత్లో వచ్చింది. ఇక వీలు కుదిరినప్పుడల్లా అట్లాంటి కాంబినేషన్ కలిగినటువంటిది ఎప్పుడు వస్తుంది మళ్ళీ అని చూస్తే 2053లో వచ్చింది. అది తప్పితే 2070లో వచ్చింది. అరే, ఇంతకుముందు ఏం జరిగిన ఇట్లాంటివి అని చూస్తే 1999లో, 1982లో, 1953లో, 1938లో, 1911లో వచ్చినటువంటిది. అంటే నా యొక్క పరిశీలనలో 1885వ సంవత్సరం నుంచి 2110 సంవత్సరం వరకు కేవలం 9 సార్లు మాత్రమే వచ్చిందంటే అతిశయోక్తి కాదు, ఎంతో అద్భుతమైన విషయము. ఒక శివరాత్రి రోజున పూజ చేసి సంకల్పం నెరవేరితే వచ్చే శివరాత్రి కల్లా ఏ సంకల్పమైనా నెరవేరిన సంఘటనలు నా వ్యక్తిగత అనుభవంలో చాలా మంది కుటుంబాల్లో చూశాను. అటువంటిది 100 శివరాత్రులు కలిస్తే ఎంత పుణ్యఫలమో ఈ ఒక్క రోజున అంత పుణ్యఫలం కదమ్మా. కాబట్టి ఈ ఒక్క రోజుకు సంబంధించి ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనేటువంటి విషయాల గురించి క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే శివాజ్ఞ కోసమే, శివాజ్ఞ వల్లనే ఇది చేస్తున్నాం. నేను ఒక సమిధని, ఈ కార్యక్రమాన్ని మీరు చేస్తున్నారు, మీరు ఒక సమిధని. అంటే శివ ప్రేరణ చేత మనం చేస్తున్నాము. ఆ శివ ప్రేరణ ఉంది కాబట్టి వీడియో చూస్తున్నారు. ఆ శివ ప్రేరణ చేత వీడియో చూసి శివానుగ్రహం పొందే వాళ్ళకు మాత్రమే ఈ చెప్పినటువంటి విషయాల్ని ఆచరించి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుంటారని చెప్పవచ్చు. ఇక
ఆలస్యం చేయకుండా వివరాలకు వెళ్ళినట్లయితే 13వ తారీఖు రోజున, జూలై 13వ ఏంటి తారీఖు రోజున గురువు? వస్తుంది. మ్హూ. అంటే జూలై. శివుడి జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, శివుడికి ఇష్టమైన వారం సోమవారము, శివుడికి ఇష్టమైనటువంటి తిథి కృష్ణపక్ష చతుర్దశి తిథి. మ్హూ. మూడు ఇవి, ఆ రోజు ఈ 3 ఆ రోజు వచ్చాయి. ఆహా. అది తప్పితే 2053లో వస్తుంది, అది తప్పితే 2070లో వస్తుంది. 2053 వరకు ఉద్యోగ సమస్యలతో ఉన్నటువంటి వాడు కూర్చోలేం కదా. అవును గురువు. కాబట్టి అమ్మో. ప్రతి వాడికి కూడా ముళ్ళ కంప మీద కూర్చున్నట్టు కూర్చున్నట్టే ఉంటుంది. ఉంటుంది. ఆ తప్పు నుంచి ఎప్పుడు మనం బయటపడతాం, ఆ సమస్య ఎప్పుడు తీరుతుందా అని. కాబట్టి ఈ రోజున చెప్పే ప్రతి విషయాన్ని విని ఆచరించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. ఇక ముందు రోజు ప్రధానంగా ఏమేం సామాన్లు తెచ్చుకోవాలో తెలియచేస్తాను. ఓకే గురువు గారు. ముందు రోజు రాత్రిపూట అల్పాహారం టిఫిన్ చేయాలి. ధూమపానము, మద్యపానము, మాంసాహారము, దాంపత్య జీవనము పనికిరాదు. నేల మీద పరుంటే మంచిది. ఇక తరువాత చెరుకు రసం తెచ్చుకోవాలి. ముఖ్యంగా ఒకటి, చెరుకు రసం లేకపోతే బెల్లం కలిపిన నీరు కూడా చెరుకు రసంతో సమానం. అదొకటి. తర్వాత మారేడు దళాలు, గరికపోచ తెచ్చుకోవాలి. మారేడు దళాలని శుభ్రంగా తడి బట్టతో తుడిచి పక్కకు పెట్టుకోవాలి. ఇక సంబంధించినటువంటి ఈ యొక్క తెల్ల జిల్లేడు పుష్పములు కూడా తెచ్చుకుంటే చాలా మంచిది. తెల్ల జిల్లేడు తప్పకుండా. తదనంతరం ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు 13వ తారీఖు నాడు చేసేయాలి. తర్వాత శివ పరివార చిత్రపటానికి జాజిపూలు, మల్లెపూల మాల వేసి ఆవు నేతితో దీపారాధన చేసి శివ లలిత సహస్రనామ పారాయణం చేసి ఏదైనా పండు నైవేద్యంగా పెట్టాలి. తదనంతరం మన కుంకుమ నీటిలో ముంచినటువంటి దానిమ్మ పుల్లతో ప్రతి మారేడు దళం మీద శ్రీరామ శ్రీరామ అనే అక్షరం రాయాలి. ఓకే గురుగారు. తర్వాత బియ్యముతో గంజి వార్చినటువంటి అన్నాన్ని బట్ట మీద పెట్టి ఆరబెట్టాలి. ఈ విధంగా చేయాలి. తదనంతరం చక్కగా దేవాలయానికి చేరుకోవాలి, శివాలయానికి చేరుకోవాలి. తర్వాత ఏం చేయాలనే విషయం కూడా పూర్తిగా తెలియచేస్తాను. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో అంటే అనాదిగా ఏ సమస్యకైనా పరిష్కారం 2 రకాలు: మానవ పరిష్కారం, దైవ పరిష్కారం. మానవ పరిష్కారం అంటే ఇప్పుడు చెప్పిన విధానం, ఇక తర్వాత కూడా ఈ చెప్పినటువంటి విధానాన్ని మనుషులు తమ సొంతంగా, మీతో సహా నేను కూడా సొంతంగా చేసుకునేటువంటిది మానవ పరిష్కారం. దైవ పరిష్కారం అనంటే దైవమే పరిష్కారం చూపేటువంటిది. దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి బ్రాహ్మణుల ద్వారా చేయించేటువంటిది. ఈ రోజుల్లో ఎవరు బయట ఎలా చేస్తున్నారో తెలియదు. కానీ గత 2 దశాబ్దాల కాలంగా నిజాయితీగా ప్రతి అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతి సమస్యకి పరిష్కారంగా పూజలు, హోమాలు అన్నింటినీ చేయిస్తున్నాం. కాబట్టి బయట ఎక్కడైనా చేస్తే ఒక హోమం చేస్తారు. మన పీఠం ఆధ్వర్యంలో ఇంతటి మహత్యము కలిగినటువంటి రోజును పురస్కరించుకొని జూలై 13వ తేదీన అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీనరాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, అలాగే అనారోగ్య సమస్య నివారణకి మృత్యుంజయ హోమం, విద్యార్థులకి సరస్వతి, దక్షిణామూర్తి హోమాదులు, అలాగే శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రయోగ బాధలు, ఉద్యోగ సమస్యలకి నివారణకి సుదర్శన హోమము, అలాగే ప్రస్తుతం కాలసర్పదోషంలో మార్చి నుంచి ఇప్పటి వరకు పుట్టినటువంటి వాళ్ళందరూ కాలసర్పదోషంలో జన్మించిన వాళ్ళే. ఇంతకుముందు సంవత్సరాల్లో కాలసర్పదోషంలో జన్మించినటువంటి వాళ్ళు ఆ యొక్క సర్పదోష నివారణకి సంబంధించి రాహుకేతు హోమాదులు, మరియు వివాహ సమస్య, మరియు ఉద్యోగ సమస్య, వ్యాపార సమస్య, దాంపత్య సమస్య నివారణకి లక్ష్మీ హోమము, స్వయంవర కళా హోమము, అలాగే ప్రస్తుతం మానవుడు ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా నవగ్రహాల దశాంతర దశల ప్రభావం వల్లనే. కాబట్టి నవగ్రహ పాశుపత సంపూర్ణ హోమము, గత జన్మ కర్మదోష నివారణకి తిలసహిత రుద్రహోమం జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కేవలం 54 మందికి మాత్రమే అవకాశము. కావున వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు వేగిరంగా నమోదు చేసుకోండి. ఇక అవకాశం ఒకవేళ సంఖ్య కనుక ఎక్కువగా నమోదైతే బ్రాహ్మణులు ఎక్కువగా పెట్టి ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది నిజాయితీతో. మరియు 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవచ్చు. సాయంకాలం అమృత గడియలు 4 గంటలకి ప్రారంభమవుతుంది. ఇక తదనంతరం ఏం చేయాలో చెప్పాలో మనం తెలుసుకుందామమ్మా. శివాలయానికి చేరుకుని ముందుగా కుడికాలు, తర్వాత ఎడమకాలు కడుక్కొని నోటితో పుక్కిలించి 3 సార్లు గాయత్రి మంత్రంతో ఉమ్మివేసి, తదనంతరం నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి రవిగ్రహం దగ్గర అర్చన జరిపించేసేసి గణపతి దగ్గరికి వెళ్ళి గణపతి దగ్గర గరికతో అర్చన గణపతయ్య నమః గణపతయ్య నమః అంటూ 11 కానీ 21 సార్లు కానీ అర్చన చేసి, తదనంతరం ఈ యొక్క సంబంధించినటువంటి నవగ్రహాల్లో రవి తర్వాత గురుగ్రహం దగ్గర కూడా అర్చన చేయాలమ్మా. తదనంతరం తర్వాత యొక్క నంది దగ్గరికి వచ్చి నంది చెవిలో
నా వ్యాపారం అభివృద్ధి చెందాలి, లేదా నా వృత్తి చాలా బాగుండాలి, సమస్యలు ఎదుర్కొంటున్నాను, ఆటంకాలు తొలగిపోవాలి, నిరుద్యోగస్తులు అయితే నాకు మంచి ఉద్యోగం లభించాలి, ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, ప్రమోషన్ కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, అలాగే ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియదన్నటువంటి భయపడుతున్నటువంటి వాళ్ళు, ఆ యొక్క ఆ దోషం నివారణ జరిగి నా కోరిక చక్కటి ఉద్యోగము, దీర్ఘకాలికంగా ఉద్యోగ స్థిరత్వము, అలాగే వ్యాపార అభివృద్ధి, వృత్తిలో అభివృద్ధి, ఇవన్నీ సంకల్పం నెరవేరాలని ఆ యొక్క నా మాటగా పరమేశ్వరునికి తెలియచేయ స్వామి అని చెప్పి ఆ యొక్క గణపతికి తెలియచేయడం, ఆ యొక్క నందీశ్వరుడికి తెలియచేయడం, తదనంతరం సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారికి దర్శించుకొని, ఈశ్వర ఆలయంలో దర్శించుకొని, స్వామివారిని దర్శించుకున్న తర్వాత అర్చక స్వాముల వారు అవకాశం ఇస్తే గర్భాలయంలో కానీ, లేకపోతే బయట ఇప్పుడు చాలా మంది శివలింగాలు పెడుతున్నారు, అప్పుడు ఆ శివలింగానికి సంబంధించి చేరుకొని నమస్కారం చేసుకొని, అప్పుడు ఈ యొక్క సంబంధించినటువంటి చెరుకు రసంతో కానీ లేదా బెల్లం కలిపిన నీటితో ఈశ్వరుడికి అభిషేకం, అలాగే అవకాశం ఉంటే ఇంకా ఈ విభూతి కలిపిన నీటితో ఈశ్వరుడికి అభిషేకం జరిపించి, తెల్ల జిల్లేడు పుష్పాలతో, గరికతో, మారేడు దళాలతో అర్చన చేసి పండు నైవేద్యంగా పెట్టి ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తరువాత తదనంతరం శ్రీరామ పట్టాభిషేక పారాయణాన్ని 27 సార్లు పఠించాలి. రామాయణంలో, ఉత్తర రామాయణంలో ఉంటుంది శ్రీరామ పట్టాభిషేకము. ఇక ఆ పారాయణం అయిన తర్వాత అప్పుడు అవకాశం ఉంటే ఆ రోజంతా కూడా జాగరణ చేయవచ్చు, శివనామ సంకీర్తనతో జాగరణ చేయవచ్చు. ఎందుకంటే 100 మహాశివరాత్రులు కలిస్తే ఒకటి కాబట్టి. ఒకవేళ జాగరణము ఉపవాసం ఉండలేని వాళ్ళు సాయంకాలం 7 గంటలకి ఇంట్లోనైనా శివాలయంలోనైనా కానీ అర్చన జరిపించుకొని, తదనంతరం ఆకాశం వైపు చూసి ఒకసారి నమస్కారం చేసుకొని, తదనంతరం ఆ యొక్క ఇంటికి ఆ ఇంట్లో భోజనమైనా టిఫిన్ అయినా చేయవచ్చు. ఇక ఉపవాసం ఉన్నటువంటి వాళ్ళు తెల్లవారుజామున మళ్ళీ కాలకృత్యాదులు తెచ్చుకొని సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, తదనంతరం శివ పరివార చిత్రపటానికి జాజిపూలు, మల్లెపూల మాల వేయడం, ఆవునేతితో దీపారాధన, శివ లలిత సహస్రనామ పారాయణ, తదనంతరం పండు నైవేద్యంగా పెట్టడం, తదనంతరం అనాథాశ్రమంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ మానసిక శారీరక వికలాంగులకి పండ్లు, తినే పదార్థాలు అన్నదానం చేయడం, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో భోజన పదార్థాలు వండుకొని ప్రతి పదార్థంలో కొంత భాగం పరమేశ్వరునికి నైవేద్యంగా పెట్టి, తదనంతరం కుటుంబ సమేతముగా భోజనం చేసినట్లయితే ఈ యొక్క సమస్య అనగా ఈ యొక్క పూజ పూర్తి అవుతుంది. ఇక ఉద్యోగ సమస్య, వ్యాపార సమస్య, వృత్తిలో ఉన్నటువంటి సమస్యలు, నిరుద్యోగస్తులకు ఉద్యోగము, స్థిరత్వము, వ్యాపారాభివృద్ధి ఇవన్నీ తొలగి చక్కగా నెరవేరాలి, సంకల్పం నెరవేరాలి, సమస్యలు తీరాలని ఆ పరమేశ్వరునికి నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగానమ్మా ఒక్క శివరాత్రి రోజున చేసిన పూజకే తిరిగి వచ్చే సంవత్సరం కల్లా అతి గొప్ప స్థాయిలో ఉంటున్నారే. 100 శివరాత్రులు కలిసినటువంటి యొక్క జూలై 13వ తేదీన మన సంకల్పం ఆ పరమేశ్వరునికి మనకు చేతనైనంత విధంగా మనస్ఫూర్తితో భక్తితో చేసుకుంటే ఆ పరమేశ్వరుడు అచిర కాలంలో అనగా కార్తీక మాసం లోపల సంకల్పం నెరవేరి ఆ కార్తీక మాసంలో రెట్టించిన ఉత్సాహంతో పరమేశ్వరుని ఆరాధన చేస్తాము అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మ్యాక్సిమం వచ్చే ఉగాది లోపల వాళ్ళకి మంచి స్థిరత్వమైనటువంటి జీవితంలో ఉంటారని చెప్పవచ్చు. అలాగే అవకాశం ఉంటే ఇంకా దీనికితో మనం చేసుకునేతో పాటుగా మనం చేసుకుంటే ఏదైనా తప్పులు ఉంటాయేమో, ఆ మనం చేసుకునేతో పాటుగా ఇంకా ఎక్కువ ఫలితం రావాలంటే ఎలాగో అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ మన పీఠం ఆధ్వర్యంలో జూలై 13వ తేదీన జరిగే జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు చేయించడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు, దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూసారు కదా అండి, ఉద్యోగ, వ్యాపార, అలాగే చూసుకుంటే కనుక విద్య మంచి డెవలప్మెంట్ కావాలి అనుకుంటాం, చాలా సఫర్ అవుతూ ఉంటాం. అయితే 100 మహాశివరాత్రులు కలిస్తే కలిగే ప్రయోజనం జూలై 13న ఉందని గురువుగారు తెలియజేశారు. ఆ రోజు ప్రత్యేకత, విశిష్టత, ఏం చేయాలో కూడా, ఎలా ఆచరించాలో కూడా చెప్పారు. అలా పాటించండి, మంచి ఫలితాలని పొందండి. లేదు ఇంకా దైవ ఆశీస్సులు అతి శీఘ్రంగా కలగాలి అనుకుంటే కనుక గురువు గారు మనకి చెప్తున్నారు కదా అండి, అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తిలో కానీ క్రతువులు అలాగే హోమాలు నిర్వహిస్తారని, వాటిలో కూడా పాల్గొనాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుంది, మిగతా వివరాలని తెలుసుకోండి. నమస్కారం.